హాయ్ గాయ్స్, రెడీనా? వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి మధురిమలు. ఇవాల్టి స్పెషల్ అమ్మమ్మ కాలం నాటి స్పెషల్ దేనండి, మామిడికాయ, చిన్న ఎండి చేపలు, వంకాయల ఇగురు. ఈ కర్రీ నోటికి కారం కారంగా కమ్మగా ఏదైనా తినాలి అన్నప్పుడు ది బెస్ట్ చాయిస్. అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కడిగి నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టండి. అలా నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి అందులో నుంచి చింతపండు రసాన్ని తీసి పక్కనుంచండి. ఫిష్ మార్కెట్లో అవైలబుల్గా ఉండి ఇలాంటి చిన్న చేపలను తీసుకొని తల, పొట్ట, తోకని కట్ చేసి క్లీన్ చేసి నీళ్లు పోసి నానబెట్టండి. ఇప్పుడు అరకిలో వంకాయల్ని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి ఒక కడాయిలోకి వేసుకుందాం. ఇప్పుడు 6 పండినటువంటి టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోకి కొంచెం కరివేపాకు, 5-6 చిదిమిన వెల్లుల్లి రబ్బలను వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు మామిడికాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నేను ఇక్కడ పులుపు తక్కువ ఉన్న మామిడికాయని యూస్ చేస్తున్నాను. ఇందాక నానబెట్టుకున్న చేపలను కడిగి అందులోకి వేసుకోండి. చింతపండు రసాన్ని పోసి 4 టీ స్పూన్ల కారం, అలాగే 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ పసుపు పొడి, మీ రుచికి తగినట్లు ఉప్పు వేసుకొని 5-6 టీ స్పూన్ల నూనె, 1 గ్లాస్ వాటర్ని వేసి అన్నీ కలిసేట్లు బాగా కలపండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. అలా మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ ముక్కలు బాగా మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. వంకాయ ముక్కలు బాగా మెత్తపడిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. అలా ఉడికించడం వల్ల ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం రెడీ చేసుకున్న కర్రీని సర్వ్ చేసుకుందాం. ఈ కర్రీ 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. చేసిన రోజు కన్నా మరుసటి రోజుకు చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. మీకు చింత ఇగురు దొరికితే కర్రీని స్టవ్ మీద పెట్టేటప్పుడు కాస్త నలిపి వేసుకోండి. రుచి ఇంకా చాలా బాగుంటుంది. నచ్చిందా? మీరు ట్రై చేయండి.